హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు గత 3 రోజుల నుంచి కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఈ భూమి కేవలం మా యూనివర్సిటీకి సంబంధించింది, మా భూములు తీసుకోదంటూ కూడా, అంటే మాకు గిఫ్టెడ్గా ఇచ్చారు అంటూ కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. కాదు ప్రభుత్వ భూమి, దీన్ని వేలం వేస్తామంటూ కూడా ప్రభుత్వం అంటా ఉంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? గత 3 రోజుల నుంచి కూడా మీరు నిరసనలు తెలుపుతా ఉన్నారు, మీ డిమాండ్స్ ఏంటి? నమస్తే అండి, నా పేరు మహేష్, నేను ఏబీపీ నాయకుడిని. ఈ క్యాంపస్లో ఇప్పటివరకు ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి అని చెప్పేసి మీరు ఏ లెక్కన చూసుకున్నా కూడా యూనివర్సిటీకి రావాల్సిన 400 ఎకరాల భూమి ఇప్పటివరకు కేటాయించలేదు. కాబట్టి ఈ కేసు సార్ట్అవుట్ అయిపోయింది. కాబట్టి 400 ఎకరాల భూమిని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 ఎకరాల భూమిని కాంపెన్సేషన్ కింద యూనివర్సిటీకి ఇస్తానన్న భూమి ఇవ్వలేదు. కాబట్టి ఈ 400 ఎకరాల భూమిని ఖచ్చితంగా యూనివర్సిటీకి ఇవ్వాల్సిందిగా యూనివర్సిటీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇది ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఇది డెవలప్మెంట్ కాదు, కంప్లీట్గా డిస్ట్రాయ్ అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ఈ 400 ఎకరాల భూమి, హైదరాబాద్ మెయిన్ సెంటర్లో ఉన్న ఈ 400 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ముందు నుంచి ఈ యూనివర్సిటీ స్టార్టింగ్ టైంలో నుంచి ఈ ల్యాండ్ కేవలం ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ పర్పస్లో మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి ముందు నుంచి చెప్పినాము. ఇప్పుడు కూడా మా మాట అదే, నువ్వు ఎడ్యుకేషన్ కోసం, యూనివర్సిటీ రీసెర్చ్ కోసం ఉపయోగిస్తానంటే మేము అగ్రి అవుతున్నాం. యాజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్గా మేమందరం అగ్రి అవుతాం. కానీ నువ్వు కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటాము, నీ అనుయాయులకు భూమిని అప్పచెప్పుకుంటామని చెప్పేసి అంటే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కావచ్చు, మిగతా విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తాము, తీవ్రంగా వ్యతిరేకిస్తాము. 400 ఎకరాల భూమి కాదు, 4 ఇంచుల భూమి కూడా పోనీయము. 4 ఇంచుల భూమి కాదు, 1 ఇంచు అందులో నుంచి పోయినా కూడా విద్యార్థులందరూ అడ్మిన్ మొత్తం బ్లాక్ చేసి, క్లాసులందరూ బంక్ కొట్టేసైనా, క్లాసులందరూ బైకాట్ చేసేసైనా యూనివర్సిటీ ముందున్న మెయిన్ రోడ్ మీద కూర్చొని మరి హైదరాబాద్ మొత్తం బ్యాన్ చేసి ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తాం. ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటుంది, పరిశ్రమలు తీసుకొస్తా ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్ కడతామంటుంది. సో అభివృద్ధిని విద్యార్థి సంఘాలైనా మీరైనా ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? ముఖ్యంగా దీని వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు క్యాంపస్లో ఉన్న 6,000 మంది విద్యార్థి ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి కానీ అఫిలియేషన్ కాదు. ఒకవేళ నీకు బయట వేరే వేరే ఆపోజిషన్ నుంచి మీకు ఏమన్నా వస్తే గినా రావచ్చు. కానీ అభివృద్ధి కోసమే అయితే నీకు తెలంగాణలో నీకు ఎక్కడైనా ఉన్నాయి. ఇంకా తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే నువ్వు వరంగల్లోకి వెళ్ళొచ్చు, కరీంనగర్లోకి వెళ్ళొచ్చు. ఇదే హైదరాబాద్ అవుట్స్కట్లో ఉన్న శంషాబాద్ కానీ, షాద్నగర్ కానీ కూడా వెళ్ళి నువ్వు అక్కడ దర్జాగా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి నెగిటివ్ లేకుండా నువ్వు అభివృద్ధి చేసుకోవచ్చు. అక్కడ నువ్వు కార్పొరేట్ కంపెనీలకు నువ్వు భూమి అలొకేషన్ చేసుకోవచ్చు. కానీ యూనివర్సిటీ ల్యాండ్ మీదనే ఎందుకు పడుతుంది నీ కన్ను? యూనివర్సిటీ ల్యాండ్ అయితే ఎవరు అడగడానికి ఉండరు. అది హైదరాబాద్ మెయిన్ సెంటర్, గచ్చిబౌలి లాంటి మెయిన్ సెంటర్లో ఉంది కాబట్టి అడగడానికి ఎవరు లేరు. దీనికి ఒక లూప్ హోల్ ఉందని చెప్పేసి పట్టుకొని ఈ భూములని వాళ్ళ అనుయాయులకు మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అనుచరులకు మాత్రమే ఈ భూమిని అప్పచెప్పడానికి మాత్రమే ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి. 2 ఎకరాలు కాదు కదా, దాదాపు 400 ఎకరాలు అంటే చాలా పెద్ద విషయం ఇది. సో అట్లాంటిది ప్రభుత్వం నిజంగానే దీని వెనకాల కుట్ర చేస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా కుట్రుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 400 ఎకరాల భూమి ఒక దగ్గర దొరకడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడున్న కాలంలో అస్సలు ఇంపాసిబుల్. కాబట్టి హాట్ కేకుల్లాగా గచ్చిబౌలి లాంటి ఏరియాలో 400 ఎకరాల భూమి దొరికింది. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఈ 400 ఎకరాల భూమి మంచి హాట్ కేక్ లా కనిపించింది. కాబట్టి ఈ భూమిని ఎట్టి చేసినా పర్లేదు, దీన్ని లాక్కోవాలి, నాకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు అప్పచెప్పాలి. రేపటి రోజులలో నా ప్రభుత్వం ఎలాగో కూలిపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు దొరికిన అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దని చెప్పేసి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుందని చెప్పేసి విద్యార్థులందరూ దీన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాయి. ఇలాంటి దాన్ని తీవ్రంగా ఖండించి మేము పెట్టుబడి అంతా కూడా ఉత్తకత. ఇక పరిశ్రమలు పెట్టుకోవాలంటే నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి లేకముందు తెలంగాణ వచ్చిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇతర కంపెనీలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ గచ్చిబౌలి నుంచి మియాపూర్, హైటెక్ సిటీ, శంషాబాద్ వరకు కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే చేస్తే అభివృద్ధి అవుతుందా? ఈ 400 ఎకరాల్లో మాత్రమే అభివృద్ధి అవుతుందా? ఈ 400 ఎకరాల్లో చేస్తేనే అభివృద్ధి అవుతుందా, లేదంటే అభివృద్ధి కాదా అని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా మిమ్మల్ని కస్టడీలో తీసుకుంటా ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు, లాఠీ చార్జ్ చేసిరని కూడా చెప్తా ఉన్నారు. నిజమేనా? అవును. ఎందుకంటే ఇది విశ్వవిద్యాలయ భూమి. విద్యా సంస్థల్లోకి పోలీసులు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు రావడానికి అర్హత లేదు వాళ్ళకి. కానీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి రావడానికి వీళ్ళు ఎవరండి? డిపార్ట్మెంట్కి ఏ అర్హత ఉంది రావడానికి? మా విశ్వవిద్యాలయ భూముల్లోకి మేము వెళ్తాము, మేము తిరుగుతాం, మాకు స్వేచ్ఛ ఉంది. మా యూనివర్సిటీలో అట్ లాస్ట్ వరకు కూడా మాకు యూనివర్సిటీ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ క్లాసెస్ జరుగుతాయి. సో నిన్న నువ్వు నిజంగా
ఇది అభివృద్ధి కోసమే చేస్తాము, దర్జాగా చేస్తాము, మాకు అధికారం ఉంది అని అంటే హాలిడే సందర్భంగా నిన్న సండే అండ్ పండగ కూడా దొంగదారిన దొడ్డిదారిన నీకు రావడానికి దొడ్డిదారిన నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్ గా సమాజానికి అర్థం కాదా నువ్వు చేస్తున్న దొంగ పని అని చెప్పేసి, నువ్వు చేస్తున్న దౌర్జన్యం అని చెప్పేసి. నీకంత అధికారం ఉంటే రా, రేవంత్ రెడ్డి నిన్నే ప్రశ్నిస్తాం, డైరెక్ట్ చెప్తున్నాము, నువ్వే రా, వచ్చి యూనివర్సిటీలో కూర్చొని మా విద్యార్థులతో మాట్లాడి నీకు ఎలాంటి అధికారం ఉందో మాకు నిరూపించి నువ్వు యూనివర్సిటీ భూములను తీసుకోవాలి అని చెప్పేసి మేము. ప్రజాప్రభుత్వము నిరుద్యోగుల విద్యార్థుల ప్రభుత్వం అని చెప్తా ఉంటుంది. మీరు ఎన్ని రోజుల నుంచి పాపం రాత్రులు కావచ్చు పగలు కావచ్చు ధర్నాలు చేస్తూ ఉన్నారు, అరెస్టులు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు ఏం చెప్తారు? అదే ఇంతకుముందు చెప్పినట్టే కేవలం వాళ్ళ ఫోకస్ అంతా ఏంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ 400 ఎకరాల భూమిని లాక్కోవాలి. విద్యార్థులు 2 సంవత్సరాలు చదువుకుంటారు, ఎక్కడెక్కడ నుంచి దేశం మొత్తం వస్తుంది, చాలా చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, దేశంలో నుంచి వస్తారు, వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తారు. ఇలాంటి యూనివర్సిటీలో ఎంత ఇష్యూ జరిగితే అంత పబ్లిసిటీ రేవంత్ రెడ్డికి పోతుంది అని చెప్పేసి అదొక స్టంట్ అని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, చాలా నేషనల్ ఇష్యూ ఇది, కాబట్టి దీన్ని ఎంత ఇష్యూ చేసినా పర్లేదు, దీన్ని మాత్రం లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి అని అంటే విద్యార్థులు నిన్న 58 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు, లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ మీద. ఏ అధికారం ఉంది వీళ్ళకి? యూనివర్సిటీ భూమి మాది కాదా? మా యూనివర్సిటీ భూమిలో మేము తిరగడానికి మాకు స్వేచ్ఛ లేదా? మా యూనివర్సిటీ భూములలో మేము తిరిగితే మా మీద లాఠీ చార్జ్ చేయడం ఏంది, మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంది? ఏ అధికారం ఉంది వీళ్ళకి? మీకు ఉద్యోగాలు వస్తాయని కూడా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కేవలం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తేనే బతికే సిచ్యువేషన్లో ఇక్కడ జరిగేది మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్, నేషనల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ ఉండేది ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థులు ఉంటారు. ప్రతి రాష్ట్రం విద్యార్థులకు సంబంధించి మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు. ఇక్కడ వచ్చే ఇప్పటి వరకు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అందులోనే సరిగ్గా ఉద్యోగాలు లేవు. మీరు ఇవ్వాలని అనుకుంటే ఇతర ప్రాంతాల్లో పెట్టేసి ఉద్యోగాలు ఇవ్వచ్చు. మీరు ఉద్యోగాలకి దీనికి సంబంధం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యోగం ఇవ్వాలనుకుంటే నువ్వు ఎక్కడైనా ఇవ్వచ్చు. కేవలం ఈ భూమిలోనే ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడే ఉద్యోగాలు ఇస్తానడం కరెక్ట్ కాదు కదా. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భూమికి కావచ్చు, వీటన్నిటికీ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందా? నిన్న ఒక వీడియో షేర్ చేశాం మేము. రాత్రి బుల్డోజర్స్, జేసీబీలు పెట్టేసి పనులు నడిపిస్తుంటే నెమ్మళ్ళు, పక్షులు ఎంత విలవిల్లాడిపోయాయని మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. దాని బాధను ఎవరు చెప్పుకుంటారు? ఎంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా దీన్ని షేర్ చేస్తున్నారు. హైదరాబాద్కి లంగ్స్ లాగా ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించడానికి అవకాశం లేదు. ఇంకా వీలైతే మీరు ఆ వెర్షన్లో అభివృద్ధి చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. కానీ దీన్ని తొలగించడానికి మాత్రం మేము ఒప్పుకోమని చెప్పి చాలా మంది సెలబ్రిటీలు కూడా షేర్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం దాని గురించి కొంచెం కూడా సోయి లేదు. మేము లాక్కోవాలని ఫోకస్ తప్ప దీన్ని అభివృద్ధి చేయాలి, బయోడైవర్సిటీని కాపాడాలి, అడవులను రక్షించాలి, వన్యప్రాణులను రక్షించాలని ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసేది ఒకటే, మీకు హెచ్చరికలు జారీ చేసేది కూడా ఒకటే. 400 ఎకరాల భూమి కాదు, 1 ఇంచు భూమి కూడా పోనివ్వము. అంత విషయానికి వస్తే హైదరాబాద్ మొత్తం కట్టుదిట్టంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి పిలుపునిస్తే, ఒక హైదరాబాదే కాదు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా నీ కాంగ్రెస్ ప్రభుత్వాలని కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, నీ కార్యక్రమాలను అన్నిటిని కూడా ఎక్కడికక్కడ బంద్ చేసే అంత కెపాసిటీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు ఉంది. ఆ సందర్భంగా మీరు ఇది గుర్తులో పెట్టుకొని ఇకనైనా ఈ పనులను మానేసి దీనికి సంబంధించిన అధికారికంగా ఒక జీవో వచ్చేంత వరకు మీరు అవసరమైతే మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గాను, రిజిస్ట్రార్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై నిన్న విద్యార్థులను అరెస్ట్ చేసినప్పుడు దగ్గరుండి మరి క్యాంపస్ సెక్యూరిటీ వాళ్ళని వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. సో ఇదంతా మేము డిమాండ్ చేసేది ఒకటే, విద్యార్థుల పక్షాన కావచ్చు, యూనివర్సిటీ పక్షాన కావచ్చు, మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ 400 ఎకరాల భూమి ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారులదే. సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మానివేస్తే తప్ప, లేదంటే మీకు అడుగడుగునా మేము ఆటంకాలు ఎదురు చేస్తాం. ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.